హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత ప్రేమ పరిచయమే 91వ భాగాన్ని వినేద్దాం. విదర్ వెంటనే తేరుకొని చూపు మరల్చి ఏం ఫొటోస్ అన్నాడు. అవే అంది వింధ్య. ఏంటవి అన్నాడు విదర్. ల్యాప్టాప్ ఆల్రెడీ తెరిచి ఉండడంతో ఫొటోస్ ఓపెన్ చేసి ఇవి అని అంటూ ల్యాప్టాప్ విదర్ వైపు తిప్పి వీటి కథ ఏంటి అంది సీరియస్గా కనుబొమ్మలు ఎగరేసి. విదర్కేం చెప్పాలో తెలియలేదు, అలా చూస్తూ ఉన్నాడు. చెప్పు విదర్, ఎందుకు ఈ పిక్స్ని నువ్వు డెమోలో ప్రజెంట్ చేయలేదు? అసలు ఈ పిక్స్ని ఎందుకు ఇలా దాచుకున్నావు చెప్పు అని అడిగింది వింధ్య. విదర్ వింధ్య వైపు ఒకసారి చూశాడు. వింధ్య చెప్పడం ఇష్టం లేదా, లేక ఇంకేదైనా జరగనుందా గుడి విషయంలో అని అంది. విదర్ అలా ఏమీ లేదు వింధ్య, నిజానికి ఈ పిక్స్ని అని మొదలుపెట్టి అవును, అసలు నీకెందుకు ఈ గుడి గురించి ఎంత ఇంట్రెస్టు? నీ వర్క్ ఏంటి? నువ్వెందుకు ఆ వజ్ర వల్ల ప్రమాదం ఉందని తెలిసినా ఇక్కడికొచ్చావు అన్నాడు. ఉఫ్, అది చెప్తే గాని ఇది చెప్పవా అంది వింధ్య. విదర్ అమాయకంగా చూశాడు. వింధ్య విదర్ ఫేస్ చూసి ఓసారి అలా కనురెప్పలు మూసి వెంటనే కనులు తెరిచి అలా చూడకు, మాటలొచ్చు కదా, మాట్లాడు అంది. నువ్వు ఏదో తెలుసుకోవాలని వచ్చావు, నేనేదో తెలుసుకోవాలి అని అనుకున్నా. ఇద్దరం సమయాన్ని వృధా చేస్తున్నామని తెలుసుకోలేకున్నాం అన్నాడు విదర్. వింధ్య సరే అబ్బా, నేనే ఫస్ట్ విను మరి అని ఫేస్ ముందుకు పెట్టి నిజానికి ఈ గుడి గురించి ఆ లైబ్రరీలో ఒక బుక్లో రాయబడి ఉంది. వాట్, అంత ఫేమస్ లైబ్రరీలో ఈ గుడి గురించి బుక్ ఉందా? నువ్వు సరిగ్గా చూసావా అన్నాడు విదర్. చూశాను విదర్, ఈ ఆలయం చూడ్డానికి ఇక్కడ ఎలా ఉందో ఆ బుక్ మీద కూడా అలానే ఉంది. నాకు అర్థం కాలేదు, ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గుడి గురించి ఎందుకు రాశారు, ఎవరు రాశారు, అసలు ఏముంది, ఏం జరుగుంటుంది అనేది. దాన్ని తెలుసుకోవాలంటే ఆ బుక్ చదవాలి అనుకున్నాను. దానికోసం ఆ లైబ్రరీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమయంలో పక్కన ఉంచిన బుక్ తనంతట తానుగా కాలిపోయింది. అక్కడ అంతా చూశాను, నేను ఆ లైబ్రేరియన్. ఏమీ లేదు, కానీ బుక్కు సగం ఖాళీ మిగిలిపోయింది. అయ్యో అనుకుంటూ ఇంతకుముందు ఆ బుక్ ఎవరైనా చదివారా అని చూస్తే ఎవరూ చదవలేదు. పోనీ ఎవరు రాశారని చూద్దామని చూస్తే 2 అక్షరాలు కనిపించాయి, కానీ అవేంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, సగం ఖాళీ ఉన్న బుక్ని చూస్తే అందులో ఉన్న భాష తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, అది ఏ భాషలో ఉందో కూడా తెలియలేదు అని తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపించింది. విదర్ దానివైపు సీరియస్గా చూస్తూ ఈ గుడి గురించి ఒక బుక్ రాసేంత ఏముంది ఉంటుంది, అసలు ఎవరు రాసుంటారు, అసలు ఆ బుక్కు ఈ గుడిదేనా అన్నాడు. వింధ్య విదర్ వైపు కళ్ళెత్తి చూస్తూ ఈ గుడిది కాబట్టి తెలుసుకోవాలని పరుగు పరుగున వచ్చాను విదర్. విదర్ కూడా సరేలే అని ఆ బుక్లో రాసిన ఆ లిపి ఎప్పటిదో అని అర్థమవుతుంది, కానీ సగం ఉన్న బుక్ నుంచి మనకి ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. అవును, ఈ ఒక్క బుక్ని బేస్ చేసుకొని నువ్వు గుడిపై ఇంట్రెస్ట్తో వచ్చావా అని సూటిగా చూస్తూ అడిగాడు. వింధ్యకేం చెప్పాలో అర్థం కాక ఏమో రావాలనిపించింది వచ్చేస్తాను అంది. విదర్ డౌట్గా చూస్తాడు. వింధ్య కూడా ఎందుకులే అనుకుని అంటే ఈ బుక్ రాసిన పర్సన్ నేమ్ ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు వేరే భాషలో లేదు, ఇంగ్లీష్లోనూ లేదు. అతని నేమ్తో ఆ లైబ్రరీలో ఇంకేమైనా బుక్స్ ఉన్నాయేమో అని చూస్తే ఇంకో బుక్ కనిపించింది. అందులో అతని అడ్రస్ ఉంది. కొన్ని బుక్స్లో అడ్రస్ అనేది సర్వసాధారణం కదా, సో ఆలస్యం చేయకుండా అతని ఇంటికి వెళ్ళాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అతను చనిపోయాడని. దానితో నేను ఆశ్చర్యపోయినా ఆ బుక్ గుర్తుకొచ్చి నేను ఆ బుక్ గురించి అడిగాను. అప్పుడు తెలిసింది ఏంటి అంటే అతనికి తన తాతగారు ఆ దేవాలయం గురించి ఒక కథలా చెప్పారట. వాళ్ళ తాతగారు ఆ విషయాన్ని వాళ్ళ తాతయ్య నుంచి విన్నాడంట. చెప్పాలంటే ఇది ఎన్నో శతాబ్దాల నాటి విషయం అని, అది ఒక కథగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తే చివరికి ఒక పర్సన్ బుక్లో రాశాడని. అంతేకాదు, వాళ్ళు ఇంతకుముందు ఇండియాలోనే ఉండేవాళ్ళట. ఆ మాటలు విన్న నాకు ఇంకో ఆలోచన, ఆ కథ వీళ్ళకి తెలిసేమో అని. దానితో నేను అడిగాను వాళ్ళని, మీకు తెలుసా ఆ కథ అని. ఆ బుక్ రాసేప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి ఉందని, ఏదో రాయాలి అనుకుంటూ రాసి చనిపోయారని, ఆయన రాసిన బుక్స్ అన్నీ లైబ్రరీలో ఉంటాయని చెప్పారు. బుక్స్ రాయడం మొదలుపెట్టాక ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదట. ఇది ఆ బుక్ రాసిన వ్యక్తి కథ. ఆ బుక్ కాలిపోవడంతో ఈ దేవాలయం కథ ఏంటో తెలియలేదు. అతను కూడా లేకపోవడంతో ప్రశ్న ఉన్న చోటే సమాధానం వెతకాలని ఇక్కడికొచ్చాను. ఇక నా గురించి చెప్పాలంటే మిస్ వివి అనే అమ్మాయి గురించి వినే ఉంటావు. మీ ఫీల్డ్ తను కూడా. విదర్ వింధ్య చెప్పింది చాలా శ్రద్ధగా విని తను అలా అనగానే హా విన్నాను, ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేసింది తను. మా బాస్కి అభిమానం ఎక్కువ తనంటే అన్నాడు.
వింధ్య నవ్వి, మిస్ వివి మీన్స్ మిస్ వింధ్యా విహార్ అని అంది చాలా కూల్గా. కూర్చున్న విదర్ లేచి, నిజమా అన్నాడు నమ్మలేనట్టు. వింధ్య, హా నేనే. అయితే నేనే ఇలా టీంతో ఇక్కడికి రావచ్చు. అలా వస్తే గుడి విషయాలు నాకెవ్వరూ చెప్పరు సరికదా, నన్ను కూడా దూరం పెడతారు. అందుకోసమే ముందే వచ్చి తెలుసుకుంటూ ఇలా శిల్ప ఫ్రెండ్ అంటూ లాక్కొచ్చాను మీ గ్యాంగ్ని అంది. అవును, నువ్వు ఎప్పుడు నాకు కనపడలేదు, మరి నేను నీకు కనపడ్డానా అక్కడ అన్నాడు విదర్. లేదు విదర్, ఇక్కడికి వచ్చినప్పుడే చూశాను నిన్ను కూడా, అప్పుడే తెలుసుకున్నాను కూడా అంది వింధ్య. ఓ, అయితే పక్కా ప్లాన్ అన్నమాట ఇదంతా అన్నాడు విదర్. వింధ్య నవ్వుతూ కళ్ళార్పింది. చాలా బాగుంది వింధ్య, చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. విదర్ తన వైపు అలానే చూస్తూ ఉంటే. నా సీక్రెట్ నేను చెప్పేశాను కదా, నీ సీక్రెట్ చెప్పు అంది వింధ్య చాలా చక్కగా. నీ సీక్రెట్ నాతో నువ్వు షేర్ చేసుకున్నావని నేను నీతో షేర్ చేసుకోవాలా అన్నాడు విదర్. వింధ్య ఒక చూపు చూసి కోపంగా లేచి, అరే మనవాడు మా అన్నయ్య ఫ్రెండ్ అనుకొని షేర్ చేసుకున్నందుకు నాకు బాగా అయిందిలే అని మూత తిప్పుకొని వెళ్ళిపోబోయింది. కానీ తను అప్పుడు అనుకుంది, ఎందుకు అలా చెప్పేశాను అని. అంత సామాన్యంగా ఎవరికీ తన మనసులో మాట చెప్పదు వింధ్య. బట్ విదర్కి అలా చెప్పేయడంతో ఆలోచిస్తూ వెళ్ళబోతుంటే వింధ్య చేయి పట్టుకున్నాడు. వింధ్య వెంటనే వెనక్కి తిరిగింది. విదర్ బ్యాంగిల్స్ బాగున్నాయి, ఎక్కడ కొన్నావు అని అడిగాడు. వింధ్య హాఫ్ ఫేస్ తిప్పి, నీకు అవసరమా అన్నట్టు కళ్ళెత్తి కోపంగా చూస్తే విదర్ నవ్వుతూ, కూర్చో వింధ్య చెప్తాను అన్నాడు ఇంకాసేపు చూడొచ్చనే ఆశతో. నిజంగానా అంది నమ్మలేనట్టు సందేహంగా వింధ్య. విదర్ తలోపి తను కూర్చుంటూ వింధ్యని కూర్చోబెట్టాడు. వింధ్య, ఆ పిక్స్లో ఏముంది, ఎందుకు తీసావు, ఇలా ఎందుకు దాచుకున్నావు అంది కూర్చున్న తర్వాత క్యూరియాసిటీ ఎక్కువై. విదర్ ఆ ల్యాప్టాప్ తీసుకుని లాక్ తీసి వాటిని ఓపెన్ చేస్తూ, నాకు ఈ చిత్రాలు కొలనుల లోపల ఉన్న గోడపై దొరికాయి. వీటిలో ఏదో ఉంది అనిపించింది వింధ్య. ఇవి దేన్నో చెప్పేలా అనిపించాయి. అందుకే అదేంటో తెలుసుకోవాలని ఇలా పక్కన పెట్టాను. అక్కడ ఉన్న కొలనుకి చుట్టూ ఉన్న గోడలపై ఈ చిత్రాల కొలను లోపల ఎవరు వేస్తారు? పోనీ గుడి నిర్మించేటప్పుడు వేసినా వేటి గురించి అయ్యుంటాయి ఈ చిత్రాలు అని అంది వాటిని చూస్తూ వింధ్య. ఏమో, ఆ కొలనుల లోపల ఉన్న పాము వేసిందేమో ఆ చిత్రాలని. మనం ఇలా వస్తామని తెలిసి మన కోసం అన్నాడు నవ్వడానికి విదర్. వింధ్య అంతే. అంతే అంటావా అంది అలా జరగచ్చన్న సందేహంతో. నేనేదో ఊరికే అన్నాను వింధ్య అన్నాడు విదర్. ఏమో, ఏం అర్థం కావట్లేదు సరిగ్గా, ఒక్కదానికి కూడా సమాధానం దొరకట్లేదు అని అంది వింధ్య. సరే ఈ పిక్ చూడు, ఇందులో చాలామంది బ్రాహ్మణులు హోమగుండం చుట్టూ ఉండి హోమం చేస్తున్నట్టే ఉంది. అంతేకాదు ఇంకో పిక్లో అక్కడున్న వారిలో హైలైట్ అయి ఒక అమ్మాయి ఉంది. ఇంకో పిక్లో ఏమో ఆ హైలైట్ అయి ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే ఈ పిక్స్ గుడిలోని కొలనుకి మూడు వైపులు ఉన్నాయి వింధ్య. ఇంకో పక్కన చూడ్డానికి వెళ్ళాను, లోనికి కెమెరా పెట్టాను. బట్ ఆ కెమెరా నన్ను కూడా లోనికి లాక్కునేది అయింది. అందుకే నేను అనుకున్నాను అక్కడ ఏదో సొరంగం ఉందని. అంతేకాదు ఇక్కడ ఉన్న కథకి ఏదో అంతిమ ఘట్టం, అది ఈ గుడికి సంబంధించింది ఆ 4వ వైపున ఉన్న చిత్రంలోనే ఉందని అర్థమైంది. నిజం చెప్పనా, నాకు ఏమనిపిస్తుందంటే ఆ నీళ్ళల్లో ఉన్న పాము ఆ సొరంగ మార్గానికి కాపలా కాస్తుందేమో అని. ఇది సైన్స్ కాదు, కానీ నమ్మలేని నిజాలు ఈ గుడిలో చూశాం కాబట్టి అలా అంటున్నాను అన్నాడు. వింధ్యాకి విదర్ చెప్తుంటే నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయాను అనుకుని నమ్మశక్యం కానట్టు చూస్తూనే ఇంట్రెస్టింగ్గా వింటుంది. విదర్, ఆ పిక్ కోసమే ఇంకా లగేజ్ సర్దకుండా ఆగిపోయాను వింధ్య. మొదటిసారి నేను చూసిన వాటిలో ఇంట్రెస్టింగ్గా ఉన్న గుడి, వేటికి సమాధానం లేని గుడి కూడా ఇదే అన్నాడు. వింధ్య తల ఊపి కాసేపటికి, మరి ఆ పిక్ కోసం ఏం చేద్దామని? అలా చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి, నష్టమేంటి అంది. ఈ కథ ఏంటో తెలిస్తే ఇది కూడా యాడ్ అవుతుంది నా కంటెంట్లో, లేదంటే ఇప్పటి వరకు గ్యాదర్ చేసిన కంటెంట్ అలానే ఉంటుంది అన్నాడు విదర్. ఓకే, కానీ ఆ కొలనులో జాగ్రత్త అంది వింధ్య తన చేతిపై చెయ్యేసి. విదర్ నవ్వి, ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండి నేను కంప్లైంట్ చేయకపోతే నువ్వైనా దీన్ని కంప్లీట్ చేయి వింధ్య. హే, ఆ మాటలు ఎందుకు అంది విదర్తో వింధ్య. విదర్ నవ్వి, చీరలో చాలా బాగున్నావు అన్నాడు. ఆ అమ్మాయిలు చీరలో బాగుంటారులే అంది వింధ్య. విదర్ కూడా ఓహో అన్నాడు. థ్యాంక్ యూ అంది వింధ్య కూర్చున్న చోటు నుంచి లేస్తూ. విదర్ తననే చూస్తూ నించున్నాడు. సరే, నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా నీతో నేనున్నానని గుర్తుంచుకో. నాకు చెప్పు, నేను చేయగలిగినంత సహాయం చేస్తాను.
తోడుగా ఉంటాను కూడా అంది వింధ్య. సరే అయితే ఈరోజు రాత్రి గుడికెళ్దామా అన్నాడు కళ్ళెగరేస్తూ విదర్. పక్కానా అంది వింధ్య. విదర్ తలూపాడు. వింధ్య సరే, ఎలా లోపలికి వెళ్ళాలో ఆలోచించి నైట్ కలుస్తాను, ఇద్దరం వెళ్దాం సరేనా అంది. విదర్ కూడా నవ్వుతూ తలూపాడు. వింధ్య సరే వెళ్ళొస్తాను అంది. విదర్ వింధ్యని చూస్తూ తను అలా రెడీ అవ్వడానికి కారణం ఆ క్షణం గుర్తుకొచ్చి, పెళ్లి చూపులు రెడీ అయ్యావా, వచ్చారా పెళ్లి వాళ్ళు అన్నాడు. వింధ్య 2 అడుగులు వేసి ఉండడంతో వెనక్కి తిరిగి అవును వచ్చారు అంది. దానితో విదర్ మనసుకి ఏదోలా అనిపించినా అది పైకి కనిపించనివ్వకుండా మరి వాళ్ళు ఓకే అన్నారా, నీకు ఓకేనా అన్నాడు. వింధ్య నవ్వి వెళ్ళిపోయింది సరిగ్గా సమాధానం చెప్పకుండా. విదర్ అలా వెళ్ళిపోతే ఏం అర్థం చేసుకోవాలి, తనకి అబ్బాయి నచ్చాడనా అనుకుంటూ ఉన్నాడు. శౌర్య దాత్రి కోసమని వెళ్ళాడు. ఎవరు క్యాంప్లో లేరు. అప్పుడు వింధ్యతో వచ్చినప్పుడు దాత్రి చెప్పింది గుర్తొచ్చింది. కాసేపు మార్నింగ్ ఊర్లో ఆఫ్ అవేర్నెస్ కోసం తిరుగుతున్నారని. సరే అని వెళ్ళిపోతున్న తనకి దాత్రి అక్కడే ఉందనిపించి దానితో ఒకసారి దాత్రి ఉన్న దగ్గరికి వెళ్ళి చూశాడు. దాత్రి పడుకుని కనిపించింది. తడిగా వేలాడుతున్న తన కురులు, చిగురుటాకులా వణుకుతున్న తన షర్ట్ని నిండుగా కప్పుకొని పడుకోగానే తనకు అర్థమైంది. అక్కడే మోకాలపై ఒరిగిపోయాడు. తనకి దూరంగా ఉన్నందుకు మొదటిసారి తన పనిపై తనకి కోపం వచ్చింది. కాసేపటికి అనుకున్నాడు ఇక దాత్రి ముందుకు వెళ్ళిపోవాలని. కానీ అంతలో దాత్రికి ఎవరో బయట ఉన్నట్టు అనిపించి లేచి చూస్తూ ఎవరితో నీడ కనిపించింది. శౌర్యనేమో అనిపించింది. శౌర్య షర్ట్ అక్కడ వదిలేసి నెమ్మదిగా వెళ్ళి తనకి ఎదురు పడకుండా లోనే ఉండి తన చేయి పట్టుకుంది. శౌర్య స్పర్శ తెలిసిపోయింది. అంతేకాదు తన స్పర్శ తగలగానే దాత్రి నరనరాన్ని నొక్కుతున్నట్టు కలుగుతున్న పెయిన్ కూడా తగ్గిపోవడంతో అక్కడే అలా నిల్చుని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. శౌర్య మనసు కూడా అంతే, ఏదో తెలియని భావానికి లోనైంది. ఇద్దరి మధ్య ఇన్నాళ్ళ నిరీక్షణ, మనసు నిండిన ప్రేమ అలా కన్నీళ్ళలా కన్నుల్లోకి చేరి అలుముకుంది. దాత్రి చెయ్యి అలానే పట్టుకుని శౌర్య ముందుకు రాబోయింది. శౌర్య కూడా అలానే నిల్చుండిపోయాడు ఎటూ కదలకుండా. కానీ దాత్రి ఒక్క అడుగు వేసిందో లేదో స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. దాత్రి పట్టులో వదులు తెలిసిన శౌర్య తల తిప్పేసరికి పడిపోయి కనిపించింది. వెంటనే దాత్రి అని తనని చేరిపోయి చేతుల్లోకి తీసుకుని పడుకోబెట్టాడు. వెంటనే తన తలని తన ఒడిలోకి తీసుకుని తలని మురుతూ ఏమవుతుంది నీకు, ఇంత వీక్గా ఎందుకున్నావు అనుకుని తనని ఎదకి హత్తుకుని అలా తన సమక్షంలో ఉండిపోతే దాత్రి మనసుకి ఏదో పరవశం. తన స్పృహలో లేకున్నా శౌర్య ప్రేమ తనని చేరిందేమో. చిన్నగా తన పెదవులు విచ్చుకున్నాయి. అది చూసిన శౌర్య దాత్రి పాపిటిన కొసరంత ముద్దిచ్చి మనసులో ఏదో జరుగుతుంది, మనమిద్దరం ఇక్కడికి రావడానికి ఏదో కారణం ఉంది, ముఖ్యంగా ఆ గుడి, దానితో ఏవో జ్ఞాపకాలున్నాయి, కానీ అవి నాకు అంత చిక్కట్లేదు దాత్రి, నాకు నీ సహాయం కావాలి దాత్రి, మన మధ్య ఎడబాటు అంటే ఊపిరి నిలిపివేసేంత పని, నాతోనే ఉంటావుగా దాత్రి అన్నాడు. దాత్రి స్రోలో లేకపోవడంతో చలించలేదు. దాత్రిని చూస్తున్న శౌర్య ఆలోచిస్తున్నాడు. తన ముందు బయట పడిపోదామా తనే శౌర్య అని. బయట పడితే ఈ క్యాంప్లో ఒక గోల అండ్ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు అమ్మ వాళ్ళు దాత్రి మాటే తేవట్లేదు ఎందుకని అనుకుని కాలం ఎలా తీసుకుని వెళ్తే అలా నడుద్దాం అనుకున్నాడు. కానీ దాత్రి చేయి వదిలిపెట్టకూడదని బలంగా అనుకున్నాడు. శౌర్య చేరువలో దాత్రి ప్రశాంతంగా ఉంది. అందులో శౌర్యకి గుడికి వెళ్ళాలనుకున్నది గుర్తుకొచ్చి ఇప్పుడు ఇక వెళ్ళలేను అనుకున్నాడు. అలానే తనలా దాత్రిని చూసుకునే వ్యక్తి దాత్రి పక్కన ఉండాలి అనుకుని ఆలోచిస్తూ ఉంటే వెంటనే వింధ్య గుర్తుకొచ్చింది. కానీ వింధ్యతో ఉన్న ఈ కాస్త చొరవలో దాత్రి పరిస్థితి గురించి ఏం చెప్పాలని, ఏమని అడగాలో అర్థం కాలేదు శౌర్యకి. అసలు దాత్రి ఎందుకు స్పృహ కోల్పోయిందో, తన హెల్త్ ఎలా ఉందో అని మరో గాబరా. దానితో చిటికెలో మాయమై వింధ్య గదిలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే వింధ్య గదిలోకొచ్చి విదర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చొనుంది. శౌర్య అలా ముందు కనిపించగానే షాక్ అయి నించుని ఇంత ఫాస్ట్గా వచ్చావా అన్నయ్య, అసలు ఎలా వచ్చావు కూడా అర్థం కావట్లేదు. శౌర్య అదంతా తర్వాత వింధ్య, నాకు హెల్ప్ చేస్తావా. నీకు హెల్ప్ చేసేంత ఉందా అన్నయ్య నాకు అంది వింధ్య. అది నువ్వు మాత్రమే చేయగలవా హెల్ప్ అన్నాడు. అలా అయితే చెప్పన్నయ్య, నువ్వు చెప్తే చేయనా అంది. దాత్రి హెల్త్ బాగలేదు, తన దగ్గరికి వెళ్తావా అన్నాడు శౌర్య. వింధ్య సందేహంగా చూసింది, కానీ వెంటనే వెళ్తానన్నయ్య అంది. నైట్కి వచ్చేసాయి, మళ్ళీ మార్నింగ్ వెళ్తూ గాని అన్నాడు శౌర్య. వింధ్య తలూపింది. జాగ్రత్తగా చూసుకోవా తనని అన్నాడు శౌర్య. హా అన్నయ్య, తప్పకుండా డ్రెస్ మార్చుకుని వెళ్తాను అని చెప్పింది. శౌర్య తలూపి తన గదికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వింధ్య చీర మార్చుకుని ఏమైంది దాత్రికి,
అన్నయ్య ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నాడు అనుకుని వాళ్ళ మావయ్య వాళ్ళకి బాయ్ చెప్పి చిన్న పనుని ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది. శ్యామ్లా గారైతే తిన్నది అరిగే వరకు తిరగాలా లేదా కాలు అరిగిపోయే వరకు తిరగాలి అంతేనా అన్నారు. నా ఇష్టం నీకేంటి అంటూ వెళ్ళిపోయింది వింధ్య. వింధ్య బయటకొచ్చి వెళ్ళడం చూసిన శౌర్య గుండె మీద చెయ్యి వేసుకుని నేను ఇక్కడే ఉన్నట్టు దాత్రికి అర్థమైపోయింది, ఎందుకు ఎదురుపడట్లేదు అనుకుంటుంది. ఇప్పటి వరకు నిన్ను ఆటపడిద్దామనుకున్నాను బేబీ డాల్, కానీ ఇప్పుడు ఏంటో ఆ అర్థం కాకుండా ఉంది. నేను ఆ గుడి గురించి తెలుసుకోవాలని కానీ ఇప్పుడు వెళ్ళలేను అనుకుని చాలా లోతుగా ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. దేనికైనా సమయం సందర్భం కావాలి రావాలి అంటారు. నా గతాన్ని నేను వెతుక్కునే క్షణాలు దొరికాయి, కానీ నాకు గతం దొరకటం లేదు. అది కూడా త్వరలోనే దొరుకుతుందని నా మనసు చెప్తుంది. నాకు నమ్మకం ఉంది. కేవలం నేను తట్టుకోలేకపోతుంది ఏంటంటే నా మనసుకి నరకం అనిపిస్తుంది ఏంటి అంటే దాత్రితో నాకు వియోగం ఏంటి, అలాంటి పరిస్థితి ఏంటి అనేది అస్సలు అర్థం కావడం లేదు అని అక్కడే బెడ్పై కూర్చునిపోయాడు. ఏదో కోపం, ఇంకేదో అసహనం, ఇంకేదో చిరాకు శౌర్యాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటన్నిటినీ మరో నిమిషంలో వెనక్కి నెట్టి శివయ్య, నేను నమ్మేది నిన్నే, అది ఏ క్షణంలో అయినా నిన్నే నమ్మి నిలబడతాను. ఎలాగో జాతరకి ఇంకో 4 రోజులున్నాయి. ఇందులో 3 రోజులు పోయినా ఆ తర్వాత అయినా ప్రయత్నిస్తాను. ఒకవేళ నాకు ఏమీ దొరకకున్నా జాతర మొదలయ్యాకైనా తెలుస్తుంది. తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనుకున్నాడు. కానీ తన మెదడు మాత్రం ఆగట్లేదు. అవి ఇవి అని అన్నీ ఆలోచిస్తూ దూసుకుపోతుంది. శౌర్య మనసు మాత్రం దాత్రి దగ్గరే ఆగిపోయింది. వింధ్య దాత్రి దగ్గరికి వెళ్ళేసరికి తన స్రోలో లేదు. దానితో వింధ్య ఆశ్చర్యపోయి దాత్రి ఫేస్పై నీళ్లు చల్లింది. దాత్రి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వింధ్య తనని పట్టుకుని పైకి లేపి ఏమైంది దాత్రి, నువ్వు బాగానే ఉన్నావా అంది. దాత్రి చుట్టూ వెతుకుతుంది. శౌర్య కనిపించలేదు. వెంటనే తన షర్టు కోసం వెతుక్కుని ఎదకి హత్తుకుని కనులు మూసుకుని మనసులో బెంగగా ఉంది, అతిబల చాలా కష్టంగా ఉంది అనుకుంది. దాత్రి కళ్ళ వెంపట నీళ్లు తిరిగాయి. దాత్రిని చూస్తున్న వింధ్యకి ఏం అర్థం కాక దాత్రి భుజం మీద చెయ్యి వేసి ఏమైంది అంది. దాత్రి తల అడ్డంగా ఊపి అలానే షర్ట్ని పట్టుకుని ఉంది. నువ్వు బాగున్నావా, ఎందుకు స్రోలో లేవు, ఏమైంది అసలు అంది వింధ్య. దాత్రికి ఇంతకు ముందు జరిగింది గుర్తుకొచ్చింది. శౌర్య అక్కడికొచ్చాడని అర్థమైంది. మరెందుకు తనకి ఎదురుపడాలి అనుకోవట్లేదు, ఇలా దూరం పెడుతున్నాడు ఎందుకు, ఏదైనా కారణం ఉందా అనుకుంది. మరోసారి వింధ్య ఏమైంది దాత్రి, నీ హెల్త్కి అంతా ఓకేనా అని భుజం మీద చేయి వేసి ఊపుతూ అడుగుతుంది. దాత్రి కూడా తల ఊపింది. మరెందుకు త్రోలో లేవు, పైగా మీ గ్యాంగ్ అంతా ఊళ్ళోకి వెళ్తే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎందుకున్నావు అంది. దాత్రి అది అని విషయం చెప్పింది. హో సరే, నువ్వు పడుకో, అయితే ఏమైనా తిన్నావా అంది. తల అడ్డంగా ఊపి నాకు ఏమీ తినాలని లేదు అంది. అలానే ఉంటుంది కానీ ఉండు, ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది అని వాళ్ళకి భోజనం అరేంజ్ చేసేది ఓ పక్కన ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చి తనే పెట్టింది. దాత్రి వద్దన్నా వినలేదు. ఇలా అయితే ఎలా అమ్మాయి, కష్టం కదా రేపు అని పెద్దవాళ్ళలాగా అంటూ నవ్వేసింది వింధ్య. దాత్రి నవ్వుతూ నీకో విషయం చెప్పనా అంది. చెప్పు దాత్రి అంది వింధ్య. నీ నవ్వు నాకు కావాల్సిన వ్యక్తి నవ్వు ఒకేలా ఉంటుంది. అతని నవ్వుని చూసి నన్ను నేను మైమరిచిపోతాను తెలుసా అంది శౌర్య షర్ట్ని అలానే పట్టుకుని ఉత్సాహంగా. దాత్రి అచ్చా, అంత కావాల్సిన పర్సనా అయితే అతను అంది. దాత్రి తల వంచుకుని నవ్వి ఊరుకుంది. అబ్బో సిగ్గే, చాలా కథ అన్నట్టుందే, ఇంతకీ అతను ఎవరో తెలుసుకోవచ్చా అంది. దాత్రి శౌర్య అని చెప్పబోయి కూడా తను ఇక్కడే ఉండి నా కళ్ళ ముందుకు రానప్పుడు నేను ఇప్పుడు తన గురించి తనకి చెప్తే ఎలా అనుకుని సమయం వచ్చినప్పుడు చెప్తాను వింధ్య అంది. వింధ్య మనసులో మా అన్నయ్య అనే నాకు సందేహం, ఎందుకంటే అన్నయ్య మనసులో నువ్వు నిండిపోయి తనలో సగంగా మారిపోయావు. అలాంటి మా అన్నయ్య ప్రేమని నీ మనసు కదిలించకుండా ఉందంటే నాకు సందేహమే అనుకుని ఫుడ్ తినిపించింది. థ్యాంక్ యూ వింధ్య అంది దాత్రి. మనలో మనకి అంత పెద్ద పదాలు అవసరం లేదులే అంది వింధ్య. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అంది దాత్రి. అదేంటి, నీ కండిషన్ బాగలేదు కదా అంది వింధ్య. నా శరీరంకి బాధ ఉండొచ్చు కానీ నా మనసు హాయిగా ఉంది వింధ్య అంది దాత్రి. ఓ సరే దాత్రి, నువ్వు పడుకో కాసేపు, నేను ఇక్కడే ఉంటాను, నైట్ వెళ్తాను అంది. అదేంటి, నీకు ఇబ్బంది అవుతుంది కదా, నాతోనే ఉంటానంటే అని అడిగింది దాత్రి. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నీకు ఇబ్బందిగా ఉంది కదా, నీ పక్కన నేను ఉంటే నీ మనసుకు ఒకలా ఉంటుంది కదా, ఏం కాదు, నువ్వు పడుకో అని చెప్పి పక్కన కూర్చుంది వింధ్య. దాత్రి వింధ్య చేతిని పట్టుకుని శౌర్య షర్ట్ని తనతోనే ఉంచుకొని అలా పడుకొని ఉండిపోయింది. కాసేపటికి నిద్రపోయింది.
వింధ్య ఆలోచిస్తూ ఉంది. ఎంత ప్రేమిస్తే మాత్రం దాత్రి ప్రతి ఇబ్బందిని అన్నయ్య ఎలా పసిగట్టేయగలడు అనుకుంది. కాసేపటికి అదేనేమో ప్రేమంటే అనుకుని ఊరుకుంది. దాత్రి లేచినప్పుడు వింధ్య నవ్వుతూ మాట్లాడుతుంటే తను చిన్న స్మైల్తో అలా చూస్తూ ఉంది. శౌర్యకి ఆలోచనలు ఎక్కువై తల పట్టేసినట్టు అనిపిస్తే ఒకసారి దాత్రి ఎలా ఉందో చూసొద్దామని వస్తాడు. అప్పటికే దాత్రి లేచి ఉంది. వింధ్య మాటలు విని నవ్వుతూ ఉండడం చూసిన శౌర్యకి ఇప్పటి వరకు తను ఫీల్ అయిన తలభారం మొత్తం ఎగిరిపోయింది. అలా చూస్తూ ఉన్నాడు. ఒకటి అడగనా నిన్ను, మా అన్నయ్య నీకు అలా ప్రపోజ్ చేశాడు కదా, అప్పుడు నీకేమనిపించింది? నన్ను తిట్టుకున్నావా అంది వింధ్య. శౌర్య కూడా వింటూ నిలబడ్డాడు. అయ్యో వింధ్య, అలా ఎలా అనుకుంటాను చెప్పు. నువ్వేంటి అనేది నాకు తెలుసు. నీతో నాకున్న రిలేషన్ని ఎవరి కోసం వదులుకోను. మీ అన్నయ్య ఫీలింగ్ మీ అన్నయ్య చెప్పాడు, నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే, చెల్లికి చెల్ అంది దాత్రి. వింధ్య నవ్వుతూ, ఇంత పెద్ద అయ్యావు కానీ ఇంకా చిన్నపిల్లవే దాత్రి నువ్వు. ఆ రోజు వజ్ర ఇంట్లో నువ్వు చేసిన పనులు ఎప్పుడు తలుచుకున్నా నవ్వొచ్చేస్తుంది. కానీ దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ బలం ముందు మన బలం చాలదో. అలాంటప్పుడు మన బుద్ధి వాడి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నావు అంది. దాత్రి నవ్వి, ఏంటో కదా మన మధ్య ఇలా తెలియని ఒక బంధం బిగుసుకుపోయింది అంది. వింధ్య కూడా తల ఊపింది. శౌర్య మనసులో, నేను పక్కన ఉంటే తన నొప్పి తగ్గేదేమో, అదే వింధ్య ఉంటే తన ఆలోచనలే మార్చేసింది అనుకున్నాడు. అంతేకాదు శౌర్యకి తెలుసు తనక్కడే ఉంటున్నా అని దాత్రికి అర్థమైందని, తన చుట్టూ తిరుగుతూనే ఉన్నానని గ్రహించి ఉంటుందని. అయినా కూడా దాత్రి ఇంకా అలా ఉంది అంటే తనంతట తానుగా శౌర్య ఎదురుపడి క్షణాల కోసం ఎదురు చూస్తుందని శౌర్యకి అర్థమై, త్వరలో నీకు ఎదురుగా వచ్చి నిలబడతాను బేబీ డాల్ అనుకుని, మన మధ్య ఎడబాటు వచ్చినా నేను నీ నీడలా నీ వెనకే ఉంటాను దాత్రి, అంతే, దాన్ని ఎవరూ మార్చలేరు అనుకుని వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళాక అలసిపోయి కాసేపు పడుకున్నాడు శౌర్య. విదర్ కూడా నైట్ సాహసయాత్ర ఉండడంతో నిద్ర ఉండదని పడుకున్నాడు. కానీ సడన్గా పాము తన పైకి వచ్చినట్టు కల వచ్చి మేలుకున్నాడు. ఇక పడుకోలేదు. నైట్ ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉన్నాడు. వింధ్య సాయం సమయాన చీకట అలుముకుపోతుండగా, రేపొస్తాను దాత్రి, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. దాత్రి వెళ్ళే వింధ్యకి ఒక స్మైల్ ఇచ్చి, శౌర్య ఈరోజు నా కోసం వస్తాడు తప్పకుండా, నేను దాన్ని తెలుసుకున్నట్టు ఉంటే చాలు. కానీ ఎందుకిలా నా మనసుతో గారడి చేస్తున్నాడా ఈ అతిబల? ఏదైతేనేమి, తను నన్ను చేరితే చాలు అనుకుని శౌర్య షర్ట్ని చూస్తూ, తన స్పర్శ నీలో ఉంది కాబట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఐ లవ్ యూ శౌర్య అనుకుని శౌర్యాన్ని గుర్తు చేసుకుని శౌర్య ఆలోచనలతో శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంది దాత్రి. వింధ్య విదరికి చెప్పినట్టు రాత్రి సమయంలో గుడికి వెళ్ళడానికి ఒక చిన్న ప్లాన్ని సిద్ధం చేసుకుని అందరూ పడుకున్నారనుకున్నాక నెమ్మదిగా విదర్ కోసమని తన ఇంటి నుంచి బయటకు వచ్చి విదర్ గదికి వెళ్తూ ఉంది. అయితే అలా దొంగచాటుగా నక్కి వెళ్తున్న వింధ్య ఒకరి కంట్లో పడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.